వెల్కమ్ బ్యాక్. ఏటీ పల్స్లో సోషల్ మీడియా వేదికపై వచ్చే కొన్ని ఆర్టికల్ సంబంధించి కూడా మనం చర్చించుకుంటున్నాం. ఇక్కడ ఒక వార్త హల్చల్ అవుతుంది. ప్రీస్ట్ కింగ్ టైప్ హైపర్ పాజిటివ్ కంటెంట్ ఆన్ హౌ మోడీ ఈజ్ సేవింగ్ ఇండియా ఫ్రమ్ గ్లోబల్ క్రైసిస్. ప్రీస్ట్ కింగ్ అంటే ప్రీస్ట్ అంటే ఒక దాన్ని ఎలా చెప్పాలి, ఒక ప్రధాన పూజారి, ఒక ఆలయానికి కానీ ఒక వ్యవస్థకు కానీ ఒక సనాతన ధర్మానికి కానీ నడిపించే వాళ్ళని ప్రీస్ట్ అంటారు. అంటే ఉన్నతమైన భావాలతో ఉండే ఒక, అంటే మనం పంతులు పూజారులు అంటాం కదా, వాటికి మించి అనమాట ప్రీస్ట్ అంటే. సో ప్రీస్ట్ కింగ్ అటువంటి వాడు రాజు అయితే ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ ఒక ఆర్టికల్ సారాంశం. ప్రపంచమంతా రివర్స్లో వస్తుంది, ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతుంది. భారత్ మాత్రం జీడిపిలో 4 నుంచి 2వ స్థానానికి, నాట్ 3, 2వ స్థానానికి ఎగబడడానికి ప్రయత్నిస్తుంది. దాంట్లో భారత్ చేసే ప్రయత్నం ఏంటో ఒకసారి చూద్దాం. ఇది కోయిన్సిడెన్సా లేదా యాదృచ్ఛికంగా జరిగిందా అంటే అదే కోయిన్సిడెన్స్ నా యాదృచ్ఛికం ఒకటే. అంటే భారత ప్రభుత్వం అలా ప్రయత్నిస్తుందా లేదా కోయిన్సిడెన్స్ జరిగిందా అనేది ఇక్కడ ఒక వార్త. విశ్వబంధు పేరుతో, వసుదైక కుటుంబం పేరుతో భారత్ ఏ విధంగా ముందుకెళ్తుంది. ఎక్కడా శత్రుత్వం లేదు, ఎక్కడా యుద్ధం లేదు, అవసరమైన చోట మౌనం, అనవసరమైన చోట అవసరమైతే చర్చలకు పిలవండి హితబోధ ఇలాగే వెళ్తుంది. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధించి ఏదైతే దాడి జరుగుతుందో, అటు ఇరాన్ మీద మనం, ఇరాన్ పాకిస్తాన్కి హెల్ప్ చేసినా కూడా ఇరాన్ మీద కూడా మనం కత్తిగట్టలేదు, ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అలాగని ఇజ్రాయెల్ భారతదేశానికి జీవితాంతం రుణపడి ఉంటుందని చెప్పింది. ఇజ్రాయెల్ ఇప్పటికీ భారత్కి ఫేవర్గా ఉన్న ఇజ్రాయెల్ కూడా మద్దతుగా చెప్పలేదు, అలాగని ఇజ్రాయెల్ని కూడా ఖండించలేదు. ఇదే విశ్వబంధు కాన్సెప్ట్. అంటే 1.4 బిలియన్ జీవితాలను కాపాడడానికి ప్రపంచ నాయకుడిగా, అంటే 140 కోట్ల మంది జీవితాలను కాపాడడానికి ప్రపంచ నాయకుడిగా నరేంద్ర మోదీ లేదా భారతదేశాన్ని పరిపాలిస్తున్న ప్రధాని ఎవరైతే ఉన్నారో, ఒక ప్రీస్ట్ కింగ్ శైలిలో, ప్రీస్ట్ కింగ్ లాంటి ఒక వ్యూహంతో ముందుకెళ్తున్నారన్నది ఈ ఆర్టికల్ సారాంశం. ఎన్ని విమర్శలు, ఎన్ని చేస్తున్నారు, కానీ ఎక్కడ భారత్కి ఇబ్బందులు కలగట్లేదే. ఉక్రెయిన్ యుద్ధం, వేరే యుద్ధం, ఇంకో యుద్ధం, చైనా కూడా ఆఖరికి భారత్ని ఏమి అనలేకపోతుంది. ఒకప్పుడు చైనా ఆక్రమించిన ప్రదేశంలో ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ చాపర్ ల్యాండ్ అవ్వడానికి కూడా భయపడిందంట, వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందంట. కానీ ప్రధానమంత్రి మోదీ వచ్చిన తర్వాత అదే చైనా ఆక్రమించిన ప్రదేశానికి వాళ్ళు తరిమి కొట్టి అక్కడికి వెళ్ళి జెండా పాతిన మన వీర సైనికుల్ని మెచ్చుకోవడానికి ప్రధానమంత్రి మోదీ డైరెక్ట్గా అక్కడే ల్యాండ్ అయ్యి వాళ్ళతో గడిపి వచ్చారు, వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పారు. ఇది ఎవరిది, ఈ ఘనత ఎవరిది? సో ఇక్కడ ఒకసారి చూద్దాం. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది, రివర్స్లో వస్తుంటే మనం మాత్రం ముందుకు ఎలా వెళ్ళగలుగుతున్నాం? ఇంత కరోనా టైంలో కూడా ప్రపంచం చిన్నాభిన్నం అయిపోయింది, అతలాకుతలం అయిపోయింది, ఆరోగ్య సమస్యతో కొట్టుమిట్టాడుతుంటే భారత్ మాత్రం మన ఆహారపు అలవాట్లు, మన వ్యవహార శైలి వీటన్నిటితో ముందుకెళ్ళింది, అధిగమించింది. అఫ్కోర్స్ ఇప్పుడు వస్తున్న సమస్యలు కేవలం వ్యాక్సిన్ వలన కూడా నిర్ధారణకు వచ్చింది. WHO కానీ భారత హెల్త్ ఇన్స్టిట్యూట్లు కానీ, ఆ వ్యాక్సిన్ కానీ లేకపోతే ఇంకా మనకు బాగుండేదంట ఆరోగ్యం. వ్యాక్సిన్ అంటే వాళ్ళు కూడా త్వరితగతిలో ఏదో కాపాడాలి చేయాలని ప్రయత్నంతో ఎక్కువ సుదీర్ఘకాలం టెస్టులు చేయకుండానే వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. అయితే 3వసారి బూస్టర్ డోస్ వేసుకున్న వాడికి సమస్యలు వస్తున్నాయి, మొదటి 2 ఉన్నవాడికి ఈ సమస్యలు లేవు. అది కూడా భారత ఘనత. ప్రపంచ దేశాలకి మనం వ్యాక్సిన్ అందజేయగలిగాం. మరి ఇది కదా పురోగమనం. అన్నీ తిరోగమనం అవుతుంటే భారత్ మాత్రం పురోగమనం వైపు ప్రయాణిస్తుందని దానికి ఈ ఆర్టికల్ ఒక నిర్ధారణ. అలాగే ఫైనాన్షియల్ 2026లో 7.4% జీడిపి వృద్ధి అంచనా వేసిందంట. సో ఇది వృద్ధి అంచనా వేయడమే కాకుండా రీచ్ అవ్వడం కూడా గొప్ప విషయమే. గడిచిన త్రైమాసిక సంబంధించి 7.4 అంచనా వేస్తే 6.8కి, వరస్ట్ కేసులో అన్ని రంగాలకు సంబంధించి 6.8కి వెళ్ళింది. దీని మీద కూడా కొంతమంది విమర్శలు ఉన్నాయి. అదానీ అంబానీల ఏదైతే వాళ్ళ రెవెన్యూ ఉందో దాన్ని కూడా సామాన్య రెవెన్యూతో క్యాలిక్యులేట్ చేస్తారంటే లేదు, అందరి రెవెన్యూను కలిపి యావరేజ్ చేసి సరాసరి కదా వచ్చింది. మరి సగటు మనిషి యొక్క తలసరి ఆదాయం అవుతుంది అంటే జనరల్గా వాస్తవాలు యావరేజ్ ఎలా తీస్తారు, అదే కదా. దాన్ని కూడా గొప్పన్న వాళ్ళు లెక్క పెట్టేసి ఇది చెప్తున్నారంటే ఆ గొప్పన్నోడు కూడా భారతీయుడే, వాడు ఒక పౌరుడే, అది కూడా లెక్కల్లోకి వస్తుంది. అంటే
ఇక్కడ ఒకటి చూడండి, ప్రపంచం అంతా సంక్షోభం ఉంటే మన దగ్గర ఈ విధంగా పుంజుకోవడం అనేది నిజంగా సర్వత్రా ఆసక్తి కలుగుతుంది. దీనిపై చాలామంది కేస్ స్టడీ కూడా చేస్తున్నారు. పశ్చిమాసియా ఇప్పుడు ఏదైతే యుద్ధం జరుగుతుందో, అలాగే యూరోప్ దేశంలో యుద్ధాలకు సంబంధించి ఇంధనాలు పెరగడం కారణమైతే ప్రధాని మోదీ ముందు చూపుతో ఆ విధానాలు ఇంధన రంగాన్ని మీద ఇబ్బంది కలగట్లేదు. ఇప్పుడు ఏదైతే గ్యాస్ సంక్షోభం అవన్నీ చేస్తున్నారో మన దగ్గర కూడా కొన్ని లక్షల క్యూసెక్కుల చమురు నిల్వలు ఉన్నాయి మన దగ్గర. ఇది 2014 తర్వాతే భారత్ ఈ విధమైన చమురు నిల్వలు ఏర్పాటు చేసింది. అది రాబోయే 5-6 నెలల వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. భారతదేశంలో ప్రతిరోజు రోడ్డు మీదకి 10 లక్షల వాహనాలు యావరేజ్గా రోడ్డు మీదకి వస్తున్నాయంట. 10 లక్షల వాహనాలు రోజుకి వస్తుంటే ఎంత ఇంధనం ఎలా సరిపోతుంది, ఎలా మేనేజ్ చేస్తుందండి? చిన్న చితక ఏది ఒక ఆంధ్రప్రదేశ్ అంత దేశమో లేదా తెలంగాణ అంత దేశమో పరిపాలించే ప్రధాని కాదు అక్కడ. 140 కోట్లు అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచ జనాభాలో 5%, ప్రపంచ జనాభాలో 5% ఉన్న మన జనాభాని హ్యాండిల్ చేయడం చిన్న విషయమా? చూడండి, ఇక్కడ ప్రతిదీ కూడా డిజిటల్ సంబంధించి ఏఏలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కూడా భారత్ ప్రపంచ దేశాల్లో 3వ స్థానంలో ఉంది. భారత్ ఏంటి ఎప్పుడు మన దగ్గర ఉన్న దిగ్గజాలు పక్క దేశాలకు వెళ్ళిపోతున్నారు, అక్కడే సేవలు అందిస్తున్నారు అంటుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 3వ స్థానంకి ఎలా రాగలిగింది? ఒకవేళ విపక్షాలు కడుపు మంటతో అర్ధనగ్న ప్రదర్శన చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి భారత్ ఎప్పుడు ముందుకు వెళ్ళిపోతూనే ఉంది. ప్రతిదీ కూడా వ్యూహాత్మకమైన నిలవలు, అలాగే ఎంతనో దానికి సంబంధించిన భద్రత, మరోవైపు శక్తివంతమైన దేశంగా మారడం, ఎవడైనా అటాక్ చేస్తే దానికి సంబంధించిన ప్రతిదీ ఇజ్రాయెల్ నుంచి కానీ, రష్యా నుంచి కానీ, జర్మనీ నుంచి కానీ కొన్ని ఆయుధ సామాగ్రిలను సమకూర్చుకోవడం, S-400లు, కారిడార్లు, అలాగే డ్రోన్లు ఇవన్నీ పటిష్టం చేసుకొని వెళ్తుంది. ఆపరేషన్ సింధూర్ ద్వారా కూడా ప్రపంచానికి భారత్ సత్తా చాటింది. అరే, మా మీద ఎవడైనా అటాక్స్ చేస్తే చూసారుగా ఫలితం, మ్యాప్లోనే ఉండదు అనేలాగా అటాక్స్ చేసింది. ఆల్మోస్ట్ ఆల్ ఇది పోసుకున్నారు. సో అలాగే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి కాదు, ప్రతిదీ కూడా. ఇంకోటి పెద్ద మెయిన్ పాయింట్ ఇక్కడ చూడొచ్చు, జీరో క్యాజువాలిటీ విధానం అంట. జీరో క్యాజువాలిటీ విధానం ఏంటంటే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కానీ లేదా ప్రకృతి వైపరీత్యం అంటే సడన్గా సునామీ లాంటివి విపరీతాలు వచ్చినప్పుడు ఆ సంక్షోభాలను కూడా నుంచి తట్టుకోవడానికి ముందు చూపుతో కొన్ని రకాల సంస్థలు ఏర్పాటు చేసి రియాక్టివ్ రిలీఫ్ అనే ఒక జీరో క్యాజువాలిటీ విధానానికి నాంది పలికిందంట. అంటే ఎప్పుడో వస్తాయి కదా అని కాదు, ఎందుకంటే భారతదేశానికి 3 వైపుల నీరుంది, ద్వీప కల్పం ఇది. సో సునామీ లాంటివి అవ్వచ్చు, చొరబాట్లు వాటి ద్వారా అవ్వచ్చు, ఈ కసబ్ లాంటి వెధవులు అలాగే కదా వచ్చింది, ఎంటర్ అయింది. ఇట్లాంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా తీసుకొని ముందు చూపుతో కొత్త ప్లాటూన్లు బలగాల్ని సృష్టిస్తూ ముందుకెళ్తుంది. అమెరికా లాంటి దిగ్గజ దేశాలు కూడా కొన్ని రకాల ట్రైనింగ్లో వాళ్ళకి పవర్ఫుల్ కమాండర్కి మన దగ్గర వచ్చి ట్రైనింగ్ తీసుకుని వెళ్తున్నారంటే భారత్ యొక్క ఖ్యాతి, భారత్ యొక్క రేంజ్ మీకు అర్థమవ్వాలి ఈపాటికే. అంటే ప్రతిదీ కూడా డిజిటల్ రంగంలో కానీ, అలాగే మౌలిక సదుపాయాల కల్పనలో కానీ, మరోవైపు బుల్లెట్ ట్రైన్స్ కల్పించడం కానీ, ఏ దేశానికైనా మెయిన్ అభివృద్ధిలో భాగం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ట్రాన్స్పోర్ట్ సంబంధించి వందే భారత్ లాంటి ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేయడం, స్వర్ణ భారత్ లాంటి ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేయడం, బుల్లెట్ ట్రైన్లు కూడా త్వరలో రాబోతున్నాయి. సో ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం 2014 ముందు 14 తరువాత అనేలాగా ఉంది. దీంట్లో మీకు ఏమాత్రం సందేహాలున్నా మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయచ్చు.